హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలోని లాలా చెరువు జంక్షన్కి కోతవేట దూరంలో అంటే ఇలాగ క్వారీ మార్కెట్కి వెళ్ళేటటువంటి సెంటర్లో ఉన్నాము. ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ఇక్కడ ఉన్నటువంటి విశేషాలని మీకు చెప్పడానికి మరి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఏంటి విశేషం అని మీరు నన్ను అడగచ్చు. చూడండి, అదిగో సాధారణంగా పార్క్ అనేటప్పటికీ ఫౌంటైన్ ఉంటాయి, మొక్కలు ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రంగా మనుషులు నిలబడి వివిధ రకాల భంగిమల్లో మరి ఆసనాలు ఏదో వేస్తున్నట్టుగా ఉంది. వివరాలు ఏంటా అని తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి రావటం జరిగిందనమాట. అది ఏమిటా అనేది మనం క్లోజప్కి వెళ్ళి చూద్దాము. నాకైతే ఇది ఈ భంగిమలు చూసి ఒక్కసారిగా ఏంటి ఇలాగా సాధారణంగా పార్కులు ఇలాగ ఉండవే. ఏదైనప్పటికీ ఈ క్రెడిట్ అంతా కూడా మరి మన రాజమహేంద్రవరం నగర సుందరీకరణలో భాగంగా మరి మున్సిపల్ కార్పొరేషన్ వారు చేపట్టినటువంటి చక్కని కార్యక్రమాలు ఇవన్నమాట. ఒక్కొక్క పార్కులో ఒక్కొక్క భిన్నమైనటువంటి, అలాగే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క భిన్నమైనటువంటి చక్కని దృశ్యాలను ఆవిష్కరించారు. మరి మొదటి ఎపిసోడ్లో మీకు గాల్లో తేలుతున్న రాయి చూపించాను కదా, అది రాజమహేంద్రవరంలోది. ఇప్పుడు ఇది రెండోది అనమాట. ఇది ఇక్కడ ఈ దృశ్యాల యొక్క వివరాలు ఏంటి అనేది మనం లోపలికంటా వెళ్ళి, ఇది నేను స్కై వ్యూ షాట్ తీశానమాట. పైనుంచి మంచి బాగుంటుంది కదా అని లుక్ అనే ఉద్దేశంలో పైన తీశాను. దగ్గరికంటా వెళ్ళి మిగిలిన వివరాలు చూద్దాం. మరి ఇది లాలా చెరువుకి దగ్గరలో ఉన్నటువంటి 4 రోడ్ల కూడలి. ఇప్పుడు ఏ రోడ్డు ఇటువైపు వెళ్తుందో మీకు వివరిస్తాను. ముందుగా ఇటువైపు చూసినట్లయితే ఆ రోడ్డు రాజమండ్రి ఊర్లోకి మరి ఆర్టీఓ ఆఫీస్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్, సెంట్రల్ జైలు మీదకి ఊర్లోకి వెళ్తుంది అటు. ఇక ఇటువైపు చూసినట్లయితే ఇది వైజాగ్, అలాగే కాకినాడ, దివాన్ చెరువు, లాలా చెరువు వెళ్ళేటటువంటి హైవే ఎక్కేస్తుంది అట్లాగా, అది అటువైపు వెళ్తుంది అనమాట. ఇక ఇంకొకటి ఈ 3 రోడ్డు ఇటువైపు మధురపూడి ఎయిర్పోర్ట్ రోడ్, అది క్వారీ మార్కెట్ మీదుగా మధురపూడి ఎయిర్పోర్ట్కి వెళ్తుందనమాట. ఇంకొక రోడ్డు పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది లాలా చెరువు వైపుకి వస్తున్నాను అనమాట. వస్తుంటే లెఫ్ట్ సైడ్ని నాకు పార్క్ విచిత్రంగా తోచింది. వెంటనే బైక్కి బ్రేక్ వేసి ఏంటో చూద్దామని దగ్గరికి వచ్చానమాట. చాలా డిఫరెంట్గా కాన్సెప్ట్ తోటి ఈ పార్క్ ఉన్నది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇది ఏరియా పేరు ఆక్సిజన్ పార్క్ లాలా చెరువు. అంటే ఈ పార్క్ డెవలప్మెంట్ సందర్భంగా ఈ కోడ్లు అవి మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఆక్సిజన్ పార్క్ అంటే ఈ పార్క్ పేరు. ఈ పార్కులో ఈ విధంగా మరి ఒక ర్యాంప్ కింద కట్టారు, ఐరన్ ప్లేట్స్ తోటి ర్యాంప్ కింద కట్టారు. కట్టి దాని మీద వివిధ రకాల భంగిమలు, ఇది సూర్య నమస్కారాలు, యోగాలో ఒక భాగమైనటువంటి సూర్య నమస్కారాలు, భిన్నమైనటువంటి భంగిమలు ఇక్కడ మరి చక్కగా నిర్మించడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న జరపడానికి 2014 నుంచే ఐక్యరాజ్య సమితి ఒక రోజుని ఏర్పాటు చేసింది. ఇవి సూర్య నమస్కారాల్లోని వివిధ భంగిమలు. ఒకటి ప్రణామాసనంతో మొదలవుతుంది, తర్వాత హస్త ఉత్తానాసనంతో, తర్వాత హస్త పాదాసనం, 4 పర్వతాసనం, 5 అష్టాంగ నమస్కారం అంటే 8 అవయవాలని కూడా కూడినటువంటి భంగిమ, 6 భుజంగాసనం, 7 మల్లా పర్వతాసనం, 8 అశ్వసంచలనాసనం. ఇలాగా తిరిగి అన్నీ కూడా మళ్ళా రిపీట్ అవుతాయి. ఇవి మొత్తం 12 స్టెప్స్ ఉంటాయి. సూర్య నమస్కారాల్లో 12 స్టెప్స్ ఉంటాయి. నిజంగా ఇది మన శరీరానికి చాలా చాలా మంచి చేకూర్చేటటువంటి ఆసనాలు ఇవి యోగాలో. చాలామంది సంసార బాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అది సహజంగా జరిగేది. అయితే ఇలాగా 4 రోడ్ల కూడల్లో
నలుగురు తిరిగేటటువంటి సెంటర్లలో ఇటువంటి మరి ఒక సూర్య నమస్కారాలు అవేర్నెస్, యోగా గురించి అవేర్నెస్తో కూడినటువంటి పార్కులు ఏర్పాటు చేయటం అభినందనీయం. నిజంగా మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క ఆలోచనకి అభినందనీయం. అందరూ కాకపోయినా కనీసం కొంతమంది అయినా దీని యొక్క అవేర్నెస్ తెలుసుకుని పాటించవచ్చు. యోగా వల్ల ఉపయోగాలు 1-2 కాదు, చాలా ఉన్నాయి. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం కూడా యోగా డేని జూన్ 21ని చాలా ఆర్భాటంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు. పాఠశాలలో కూడా ఈ కార్యకలాపాలు జరుగుతాయి. ఒకప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా యోగా గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు, చేసేవారు. అందు గురించి ఎంత వయసులో ఉన్నప్పటికీ కూడా ఆయన కార్యకలాపాలు చక్కగా చేసుకున్నారు. ఇక ఆసనాల గురించి చూడటం, మొట్టమొదటి ప్రణామాసనం. దీనివల్ల మన నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది, బ్యాలెన్స్గా నిలబట్టాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మనలో ఉన్న మానసిక ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేస్తుంది. రెండోది హస్త ఉత్తానాసనం, అంటే చేతులు పైకెత్తి వెనక్కి బెండ్ అయ్యారు కదా, ఇది మన అబ్డామిన్ అంటే పొత్తి కడుపులోని కండరాలని టోనప్ చేస్తుంది. మన మొత్తం శరీరాన్ని పాదాల నుంచి వేళ్ళ నుంచి చివరి వరకు అనమాట, అంటే టాప్ టు టా అంటాం కదా, ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. ఇక హస్త పాదాసనం అంటే ఇది మనం ముందుకు వంగి చేసేటటువంటిది అనమాట. దీనివల్ల మన వెన్నుముకని స్ట్రెచ్ చేసి ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. అంతేకాక మన కాళ్ళు, భుజాలు, చేతులలోని కండరాలను గట్టిపరుస్తుంది ఈ హస్త పాదాసనం. తర్వాతది అశ్వసంచలనాసనం. ఇది కాళ్ళలోని కండరాలను, వెన్నుముకని స్ట్రెచ్ చేస్తుంది, అజీర్తిని, మలబద్ధకాన్ని పోగొడుతుంది. తర్వాత 5వది పర్వతాసనం. ఇట్ ఇంప్రూవ్స్ ది పోస్చర్ అండ్ కామ్స్ ది మైండ్. అంత ఎఫెక్ట్ ఉంది దాంట్లో. ఇక తర్వాత అష్టాంగాసనం. ఇట్ ఇంప్రూవ్స్ ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది బ్యాక్ అండ్ స్పైన్. అలాగే మన వెనుక ఉన్న కండరాలను గట్టిపరిచి మరి టెన్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది ఈ అష్టాంగాసనం అనమాట. అది భూమికి ప్యారలల్గా మన శరీరాన్ని నుంచి గాలిలో తేలుతుంటుంది అనమాట. తర్వాత భుజంగాసనం. ఇట్ ఇంప్రూవ్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మూడ్. అలాగే ఒకేసారి మన కాళ్ళలోని కండరాలను, మన బాడీని, ముందు వెనుక భాగాలను, భుజాలను స్ట్రెచ్ చేస్తుంది ఈ భుజంగాసనం. అంటే పాములాగా మరి పైకి తల పైకి ఉంది కదా, అందు గురించి దాన్ని భుజంగాసనం అని అంటారన్నమాట. తర్వాత పర్వతాసనం. ఇది మన వెన్నెముకకి రక్త ప్రసరణ అధికం చేస్తుంది. అలాగే మన కాళ్ళు, చేతులలోని కండరాలను పటిష్టపరుస్తుంది ఈ పర్వతాసనం. మరి అలా అది వంగుని నేలకి, కాళ్ళు చేతులు నేలకి ఆంచడం వచ్చినటువంటి ఆకృతి పర్వతంలాగా ఉంది కాబట్టి దీన్ని పర్వతాసనం అని అన్నారనమాట. అది అంతా ఉపయోగం మన వెన్నుముకకి చేస్తుందన్నమాట. రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మన వెన్నుముకకి. దానివల్ల యాక్టివ్గా పనిచేసుకోగలుగుతాం. అశ్వసంచలనాసనం మన శరీరంలోని అంతర్గతంగా ఉన్న కండరాలను మరియు కాళ్ళలో ఉన్న కండరాలను ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తుంది, వెన్నుముకని గట్టిపరుస్తుంది. చూడండి, ఇది గుర్రం పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటుంది చూసారా, పడుకుని లేసేటప్పుడు ఎలాగుంటుందో ఆ టైపుగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అశ్వసంచలనాసనం అని అన్నారన్నమాట. దానివల్ల మరి ఉపయోగాలు ఇది. మొత్తం బాడీలో ప్రతి పార్ట్కి కూడా ఈ ఆసనం, ఒక్కొక్క ఆసనం ఒక్కొక్కటి చేస్తుందన్నమాట. ఇక తర్వాతది హస్తపాదాసనం. ఇది మళ్ళీ ముందుకు వంగని చేతులు కిందకి పెడతాం కదా, ఇది రక్త ప్రసరణ అభివృద్ధిపరుస్తుంది, వెన్నుముకని ఫ్లెక్సిబిలిటీగా ఉంచి శరీరంలోని కండరాలను స్ట్రెచ్ చేస్తుంది ఈ హస్తపాదాసనం. అంటే ఒక 8 అయ్యాక మళ్ళా మొదటి రిపీట్ అవుతాయి అన్నమాట. ఇక తర్వాతది హస్త ఉత్తానాసనం. అంటే చేతుల పైకెత్తి నిటారుగా నిలబడటం కదా అది. ఇది మన శ్వాస ప్రక్రియని అభివృద్ధిపరుస్తుంది, అలసటని, బ్యాక్ పెయిన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియ బాగా జరుగుతుంది, మన చెస్ట్ని ఎక్స్పాండ్ చేసి ఆక్సిజన్ పూర్తిగా లోపలికి తీసుకోవడానికి సహకరిస్తుంది అది. తర్వాత తాడాసనం. ఈ తాడాసనం ఇది మన తొడలు, మోకాళ్ళు, చేలమండలు బలపరుస్తుంది, స్థిరంగా నిలబడటాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన హిప్స్ అంటే పిరుదుల్ని మరియు అబ్డామెన్ని టోనప్ చేస్తుంది, రక్త ప్రసరణ బాగా జరిగి శరీరాన్ని చురుకుగా, యాక్టివ్గా ఉంచుతుందన్నమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఎందరెందరో యోగా చేస్తున్నారు. మరి మీరు కూడా చేయండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.